మీ అమ్మనే మేము మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గొంతుగా బయటికి లాగాలి, వాక్యములోనికి లాగాలి, వాక్యములోనికి లాగాలి. మరి రైట్, మీరు వినే ఉంటారు. ఇప్పుడు వాక్యంలోనికి వద్దామని చెప్పి తర్వాత వాక్యం అయితే చెప్పారు. వాక్యానికంటే చెప్పడానికి బిఫోర్ ఆయన మాట్లాడిన మాటలు, ఈయన పాస్టర్ మాట్లాడిన మాటలు ఏమంటారు మీరు? సార్, అది ఆయన వాక్యంలోకి వద్దామని అంటే ముందుది సొంత కవిత్వం అన్నమాట, పైత్యం, మతోన్మాదం. అది కూడా ఎక్కడో 4 గోడల మధ్య నలుగురికి వినిపించకుండా ఇంకో మనం ఇలా చేద్దాం, పవన్ కళ్యాణ్ చెప్పేద్దాం అని అంటాలే. బహిరంగంగా మైకులో చెప్తూ పవన్ కళ్యాణ్ చంపేస్తున్నాం అంటే అతనిలో మతోన్మాదం ఎంత పిచ్చి పెరిగిపోయిందో ఈ సమాజం అర్థం చేసుకోవాలి. దాని వెనకాల ఎవరున్నారో, ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఏ మతోన్మాద సంస్థలు ఉన్నాయి అనేది విచారణ చేసి నిజాల నిగ్గు తేల్చి ఆ మతోన్మాదికి బహిరంగ శిక్ష వేసే విధంగా ఏర్పాట్లు, చట్టాల్లో మార్పు తీసుకొస్తే తప్ప ఈ కుల చిచ్చులు, మత చిచ్చులు పేటరేగిపోతూనే ఉంటాయి సార్. ధర్మానికి అధర్మానికి తేడా తెలియని వ్యక్తి పాస్టర్ గా ఉండడం చాలా దురదృష్టం అనుకుంటున్నాం. అది పాస్టర్ అవనా, ఒక హిందూ మత పూజారైనా, ఏ కుల గురువు అయినా, మత పెద్ద అయినా, మత పెద్ద ఏమంటాడంటే వాళ్ళ బాధ్యత ఏంటంటే ఇదిగో ఇది ధర్మం, నువ్వు పక్కోడికి మంచిగా చూసుకోవడం, పక్కోడి పట్ల కరుణ చూపడం ధర్మం. నువ్వు పక్కోడిని మీరు హింసిస్తే లేదా బాధ పెడితే అది అధర్మం. అది చెప్పడం వరకునే అది బాధ్యత. ఆ తర్వాత మంచి ఎలా నిర్ణయించుకుంటాడు, ఎలా నడుచుకుంటాడు అనేది వాడి కర్మది. ఒక్కటి అక్షర్ సత్యం గారు, ఒక్కటి సనాతన ధర్మాన్ని పాటించే మన హిందుస్థాన్లో, అంటే మన భారతదేశంలో అందరూ కూడా పరమతాన్ని గౌరవిస్తారు. ఇది వాస్తవం. పరమతాన్ని గౌరవించడం కూడా సనాతన ధర్మంలో ఇంక్లూడింగ్ ఒక భాగమని హిందువుల్లో మెజారిటీ % నమ్ముతారు, కాదంటారా? ఖచ్చితంగానండి. అందుకనే కదా ఈ మతాల మీద ఇప్పుడు ఈ పాస్టర్ బహిరంగంగా మైకిలో చెప్పడం చంపేస్తానంటాను కారణం ఏంటంటే అదే. సనాతన ధర్మం ఏంటంటే ఎవరిని ఏం చేయదు, కర్మ సిద్ధాంతాన్ని నప్పుకుంటారే, ఎవరిని తిట్టరో, ఎవరిని కొట్టరో, ఎవరిని మా మతంలో రమ్మనరో, వాళ్ళు ధర్మంగా బతుకుతారు, పక్కోళ్ళు కూడా ధర్మంగా చూస్తారు, అందరి దేవుళ్ళని సమానంగా చూస్తారు అనే బలహీనతను ఆధారంగా చేసుకుని ఆ పూజారు లాంటి వాళ్ళు అటువంటి బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారు. అదే సనాతన ధర్మ కర్మ సిద్ధాంతాన్ని మానేసి మిగిలిన మతాల్లాగే పుస్తకాలు పట్టుకుని మా మతంలో చేరంటే లేదు, మా మతంలో చేరితే ఇదిగో దశమ భాగం వస్తుంది అని నాకు ఉంటే అతను ఈ రకమైన ప్రకటన ఇచ్చి ఉండేవాడు కాదండి. ఇది మతోన్మాదం అన్నమాట. ఒక పాస్టర్ ఇలా మాట్లాడాడంటే నాకు తెలిసింది, నేను వెళ్ళాను ఇప్పటి వరకు కూడా ఏ క్రైస్తవ సంఘం కూడా ఖండించకపోవడం, రాజకీయ పార్టీలు వైసీపీ లాంటి పార్టీలు ఖండించకపోవడం కూడా చాలా విచారకరం సార్. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇవాళ క్రైస్తవ మతం ఏమన్నా అంటే మైనారిటీ చట్టాలు వర్తిస్తాయి, లేదా మరొక ముస్లిం మతాన్ని ఏదన్నా అంటే మైనారిటీ చట్టాలు వర్తిస్తాయి. కానీ హిందూ మతాన్ని ఏదన్నా అంటే రక్షించే తత్వం భారతదేశంలో లేదు. హిందూ మతం పునాదుల మీద వచ్చిన బీజేపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం ఉద్ధరణ కోసం తీసుకున్న చర్యలు 0. అలాగే బీజేపీ అధికారంలో రానప్పుడు నానా యాగి చేసే విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ లాంటి హిందూ సంస్థలు కూడా బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత సనాతన పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయండి అని డిమాండ్ చేయకపోవడం కూడా విచారకరం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిమాండ్ చేసిన తర్వాతే వీటిలో హిందూ మతంలో సనాతన ధర్మంలో ఒక ఊపు వచ్చిందని చెప్పాలండి. ఆ ఊపుని అణిచివేయడం కోసం పవన్ కళ్యాణ్ భయపెట్టేసి చంపేస్తామని భయపెడితే ఈ హిందూ పరిరక్షణ బోర్డు రాకుండా ఆగిపోతుంది. రాజకీయాల్లో ఒక ప్రకంపన సృష్టింటే తద్వారా మన ఆగడాలు మనం చేసుకుంటూ పోవచ్చు మిగిలిన మతాలను భావించడంలో భాగంగానే పవన్ కళ్యాణ్ చంపేస్తాము, పవన్ కళ్యాణ్ అంతు చూస్తామని చేస్తున్నారని నేను భావిస్తున్నానండి. దానికి తోడు అందరు పార్టీలు అలాగని అంటలేదు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారులకు రావాలని అరులు చేస్తున్న రాజకీయ పార్టీల చేతులకు పావులుగా మరి వాళ్ళ దగ్గర ఏదో ప్రలోభాలకు లోబడి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను సార్. ఇంకొకటి సార్, అక్షర్ సత్యం గారు, గతంలో బ్రిటిష్ వాడు మనల్ని, మన యొక్క సంపదని మొత్తాన్ని కొల్లగొట్టుకుపోయాడు. వాడు పోతూ పోతూ మరి మన సంప్రదాయాల యొక్క చరిత్రని వక్రీకరించేటట్టు కూడా మరి వాడు ఆ రకంగా చరిత్రని మొత్తాన్ని తగలెట్టేసి వేరే చరిత్రని మన యొక్క హైందవ సంప్రదాయం యొక్క చరిత్రగా రుద్దబడ్డాయి
అని యొక్క వచ్చిన దాఖలాల్లో వాస్తవం ఉందంటారా? ఎందుకంటే చాలామంది ఈ రోజున కొంతమంది సతీ సాగనం ఉండేది ఒకప్పుడు మీ దగ్గర అని రకరకాలుగా మాట్లాడే మాటలు ఇవన్నీ కేవలం హిందూ ధర్మాన్ని చరిత్రని తిరగరాసి ఒక భూతంగా చూపించారని చెప్పేది వాదనలో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగానండి, ఇది మంచి పాయింట్ రైజ్ చేశారు. ఈ సతీ సహగమనం ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్లు అండి. ఇవన్నీ కూడా ముస్లిం పాలకులు బ్రిటిష్ వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్లు. ఇప్పుడు కుంతీదేవి భర్త చనిపోయిన తర్వాత బతికే ఉంది కదా, సతీ సహగమనం చేయలేదు కదా. అలాగే ఎంతో మంది భర్తలు చనిపోయిన తర్వాత అలా బతికే ఉన్నారు కదండి, ఎవరో చనిపోలేదుగా. సీతాదేవి భర్తను వదిలేసి చనిపోలే, లవకుశులతో పెంచింది. రామాయణాన్ని దాని మహాకావ్యాన్ని బయటికి రావడం కారణం సీతాదేవి, మాదిరి, వీళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా ఎంతో మంది మహిళలు ఉన్నారు. ఎవరు సతీ సహగమనం చేసుకోలే. హిందూ పురాణాల్లో కూడా ఎక్కడ సతీ సహగమనం లేదండి. ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి రెండు ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకుని అప్పుడున్న వాళ్ళు వాళ్ళ ప్రాబల్యాలు పెంచుకోవడం కోసం వచ్చిన ఇన్సిడెంటే తప్పించి హిందూ మతంలో సనాతన ధర్మాలు ఎక్కడా లేవండి. అయితే హిందూ మతంలో కులాల సిద్ధాంతం ఉండడం అనేది అది వాస్తవం. అది దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం అప్పుడు పాలకులు కానీ లేదా బ్రాహ్మిన్స్ కానీ అప్పుడున్న వాళ్ళ వ్యక్తులు కానీ వాడుకోవడం వల్ల కుల వ్యవస్థ వల్ల కొద్దిగా సనాతన ధర్మానికి చెడ్డ పేరు వచ్చింది. కానీ సనాతన ధర్మం ఎక్కడ కూడా కులాలు పెంచి పోషించలేదు. సనాతన ధర్మం వేరు, నిచ్చిన మెట్ల కుల సిద్ధాంతం వేరు. దాని ఈ నిచ్చిన మెట్ల కుల సిద్ధాంతాన్ని వాడుకుని ఇప్పుడు వద్దు నాకు తెలుసు నేను అయిపోయినారు లక్ష్మణరావు గారు ఇదే చెప్తారు. నిచ్చిన మెట్ల కుల సిద్ధాంతం అంటారు. నిచ్చిన మెట్ల సిద్ధాంతం కుల సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే సమాజంలో ఉన్న 3 కోట్ల జీవరాశి యొక్క క్షేమాన్ని కోరుకునేది. సనాతన ధర్మం అంటే నువ్వు మంచిగా బతుకు, నీ పక్క వాళ్ళు మంచిగా బతికించు, కరుణ చూపించు అనేది. ఇప్పుడు అతను పాస్టర్ కరుణామయుడు. క్రైస్తవ మతం యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే కరుణ. నువ్వు కరుణ పంచాల్సింది పోయి ఆడిని నరికే ఈయన్ని నరికే ధర్మం అనే ధర్మాన్ని చంపి ధర్మాన్ని నరికే అంటున్నావు అంటే నిన్ను ఖండించే వ్యవస్థలో క్రైస్తవ మతంలో లేకపోవడం చాలా సిగ్గుచేటు సార్. కాదు సార్, ఆ పాస్టర్ మాట్లాడిన మాట సనాతన ధర్మాన్ని నమ్మడం అంటే తల్లిని చెల్లిని అమ్మని అమ్మేసినట్టే. అంటే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నాడు అనుకోవాలా? తమ మతంలోనికి బలవంతంగా రప్పించుకునే ప్రయత్నంగా అలా మాట్లాడుతున్నాడు అనుకోవాలా? అసలు ఏమనుకోవాలి అతన్ని? సార్ అతను పవన్ కళ్యాణ్ తిట్టడం కావాలి, పవన్ కళ్యాణ్ చంపేస్తాను బెదిరించడం కావాలి, అతను ఇచ్చిన స్క్రిప్ట్ ని అతను చదవడం కావాలి. ఆ చదివించడానికి అతనే చదువుకున్నవాడు కాదు, ఏ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుని ఉంటాడో, ధర్మానికి అధర్మాన్ని కూడా తెలియని వ్యక్తి పాస్టర్ అయి ఉంటాడో. తల్లిని చెల్లిని చంపేడు అధర్మం అవుతుంది. సనాతన ధర్మం వేరు, అధర్మం వేరు. ధర్మానికి అధర్మానికి తేడా తెలుసుకుని అప్పుడు పాస్టర్ అయి ఉంటే బాగుండేది. కరుణకి చంపేయడానికి తేడా తెలియని కరుణామయుడి యొక్క మతాన్ని నేను ప్రతిబింబిస్తున్నాను, నేను రిప్రజెంట్ చేస్తున్నాను. చంపడాలనేది నా మత ధర్మానికి వ్యతిరేకం అని అతను భావించున్నా, లేదా అతను ముగ్గుతాడేసే వ్యవస్థలు క్రైస్తవ మతంలో ఉన్నా లేదా భారతదేశంలో ఉన్నా ఇటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడానికి వచ్చిన రెండో వ్యక్తి భయపడతాడండి. అసలు ఇందులో ఇంకో కొసమెరుపు ఏంటంటే ఆ పాస్టర్ ఏదైతే ఉందో అతని మీద అనేక రకాలుగా కేసులు కూడా నమోదయ్యి అంతకుముందు ఇప్పుడు మనకి తెలుస్తుంది. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతని మీద అనేక కేసులు ఉన్నాయంట. అదే కాదు సార్, మన భారతదేశంలో కేసులున్న చర్యలు తీసుకోరు. ఇప్పుడు కూడా ఇటువంటి వ్యక్తికి బహిరంగ విచారణ జరిపించి బహిరంగ శిక్షలు వేస్తే రేపు పొద్దున మరొకరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నట్టుగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నించాలి. ఈ విషయంలో బీజేపీ గవర్నమెంట్ విఫలమయ్యింది. అలాగే హిందూ ధార్మిక సంస్థలు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు కోసం ఒత్తిడి తీసుకురావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు తన ధర్మాన్ని రక్షించుకోమంటున్నాడు కానీ పరధర్మాలని అణిచివేయమంటం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే 3 క్రిస్టియన్స్ ఉన్నారు. తన భార్య, తన కూతురు, కొడుకు కూడా క్రిస్టియన్స్. వాళ్ళు హిందూ మతంలో రమ్మని అతనే ఒత్తిడి చేయట్లేదే, వాళ్ళు క్రిస్టియన్లను ఉండమంటున్నాడు. ఇతడు తన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్పించి పరమతంలో నామతంలోకి వచ్చేయండి, పరమతంలో చంపేలా నీకులాగా దాన్ని ఈ హిందూ ధార్మిక సంస్థలు కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ ఈ సనాతన ధర్మ పరిరక్షక శ్రేయోభిలాషి కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలండి. ఒక్కటి అక్షర సత్యం గారు ఒక్కటైతే చెప్పండి, ఇంకోటి మీ తర్వాత లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒక రకంగా థ్రెడ్ ఉందనే విషయం గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా వస్తున్న పరిస్థితి. దీనిలో ఈ రోజున ఈయన బాహాటంగా ఇలా మాట్లాడితే
దీన్ని ప్రభుత్వం కన్నా సీరియస్గా తీసుకోకపోతే ఇది కన్నా వేరే వాళ్ళు చేసి అయితే గతంలో ఉన్న ప్రతిపక్షం మీదకైనా నెట్టేయటమా, లేదంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళే ఏదైనా కీడు తలపెట్టి గతంలో ఉన్న ప్రతిపక్షం వాళ్ళు చేసి ఇప్పుడున్న ప్రభుత్వం మీద నెట్టడమా? ఏది జరిగినా లాస్ అయితే పవన్ కళ్యాణ్కి జరిగేటట్టుంది. ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి భద్రత తీసుకోవాలని మీరేం ఆశిస్తున్నారు? ఒకటండి, ఇది ఎవడో పాస్ట్ అన్నాడని క్రైస్తవులంతా పవన్ కళ్యాణ్కి ఎయినెస్ట్ అనుకోవడం పొరపాటు. ఏదో ముస్లింస్ అంతా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అనుకోవడం పొరపాటు. సో ఇటువంటి ఈ మతోన్మాది పాస్టర్ లాంటి వ్యక్తులు ముగ్గుతాడేసే వ్యవస్థలో చట్టాలు భారతదేశంలో లేవు. అందుకని ఆ బలహీనతను ఆనసరగా తీసుకుని నన్నేమి చేయలేరు, నన్ను అరెస్ట్ చేసినా 2-3 రోజులు బెయిల్లో వచ్చేస్తాను అనే ముందు ధైర్యంతో వాళ్ళు ఎలా పేటైపోతున్నారో, ఇటువంటి వాళ్ళకి సరైన శిక్ష చేసి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయాలంటే